మెదక్ మున్సిపల్ నామినేషన్లు రేపటి నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు స్వీకరిస్తారని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. అభ్యర్థితో పాటు మరో 2 వ్యక్తులను మాత్రమే కార్యాలయాలకు అనుమతిస్తామని తెలిపారు. 100 మీటర్ల దూరంలో ఇతరులు ఉండాల్సిన అవసరం ఉంటుందని ఆయన తెలిపారు. ఎన్నికల నియమ నిబంధనలు ఖచ్చితంగా అందరూ పాటించి ప్రశాంతంగా ఎన్నికల నామినేషన్ వేసేందుకు పట్టణ ప్రజలు సహకరించాలని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ కోరారు. మున్సిపల్ ఎలక్షన్స్ షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 30th మున్సిపల్ ఎలక్షన్స్ నామినేషన్స్ మున్సిపల్ ఆఫీస్లో ఈ నామినేషన్స్ బందోబస్తు ఏర్పాటు జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ చేయకుండా నామినేషన్స్ ప్రక్రియకి ఇక్కడ అటెండ్ అయ్యి నామినేషన్ 3 days నామినేషన్ వేసే అవకాశం ఉంది. దానికి తగిన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉదయం 10 నామినేషన్ మార్నింగ్ 10:30 నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5 o'clock లోపల ఆ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి నామినేషన్ ఇక్కడ వేయచ్చు. ఎంతమంది ఆ క్యాండిడేట్ పాటు 2 ప్రపోజల్స్ తీసుకురావచ్చు. స్క్రూటినీ వరకు మనం ఎలా చేస్తాం. స్క్రూటినీ తర్వాత క్యాండిడేట్ మాత్రం లోపల ఉంటారు. స్క్రూటినీ అయిన తర్వాత వాళ్ళిద్దరిని కూడా బయట కూర్చోబడడం జరుగుతుంది మున్సిపల్ ఆఫీస్ దగ్గర. 100 మీటర్స్ ఈ మున్సిపల్ ఆఫీస్ ఏదైతే నామినేషన్ సెంటర్ ఇక్కడ మెదక్ హెడ్ క్వార్టర్స్ పెట్టడం జరిగిందో ఇక్కడ నుంచి బోత్ సైడ్స్ 100 meters వరకు కూడా ఎవరు కూడా అలౌ చేయము. 100 meters తర్వాతే వాళ్ళు నడుచుకుంటూ లోపలికి నామినేషన్ సెంటర్లోకి పోయి వాళ్ళు నామినేషన్ వేయాల్సి ఉంటుంది. ఇది అందరూ కూడా గమనించాలి. నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు మెదక్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు.